నమస్కారం. వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ మా నాయకులందరికీ ప్రజాప్రతినిధులకు నమస్కారాలు. గడిచిన రేపటితో ప్రజల దీవెనలతో ప్రజల ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేపటితో నెల రోజులు పూర్తి చేసుకోబోతున్నటువంటి సందర్భంగా ఆశీర్వదించిన ప్రజలందరికీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించాలి, ప్రజాస్వామ్యం కావాలని కోరుకున్న ప్రజాస్వామికవాదులందరికీ మీ ఆశయాలు, మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలకు అనుగుణంగా రేపటితో ఒక నెల రోజుల కాలాన్ని పూర్తి చేసుకొని ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీల్ని అమలు చేసి మిగతా గ్యారెంటీల కోసం ఈ రోజుతో దరఖాస్తుల్ని స్వీకరించే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. మీ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు పోతున్నాం అని చెప్పేసి సందర్భంగా చెప్తూ, గడిచిన నెల రోజుల్లో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం పైన, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన, మా ప్రభుత్వం పైన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇతర బీఆర్ఎస్ నాయకులు, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు, పల్లా రాజేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు అనేక రకాల అవాకులు చెవాకులు వెళ్తున్నటువంటి సత్యాన్ని ప్రజలు గమనించారు. ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాలేదు, ప్రజలు ఒక స్వేచ్ఛా వాయువు పీల్చుకుంటూ ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో ప్రజల సంతోషాన్ని, ప్రజల స్వేచ్ఛని భరించలేక, దాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ నియంత్రణ పాలన అంతమైందని చెప్పేసి ప్రజలు భావిస్తుండ్రు అనేటువంటిది వాళ్ళకు అర్థమైపోయి ఈ ప్రభుత్వం 420 అని చెప్పేసి పదే మాట్లాడతాం. ఈ సందర్భంగా కేటీఆర్ని, ఈ సందర్భంగా ఈ జిల్లా మంత్రి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని 2-3 ప్రశ్నలు మేము ఇస్తాం. ధర్మారెడ్డిపల్లి కాలువ కాంట్రాక్టులని బినాములను ఇచ్చుకొని ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా చీట్ చేసిన నువ్వు 420వా కాదా? ఈ ఆరోపణల మీద నువ్వు అక్కడ ఎన్నికలకు పో, నేను నీ మీద చేసినటువంటి ఆరోపణల మీద నేను ఎన్నికలకు పోతాను. ఇప్పుడు నాకు వచ్చినటువంటి మెజార్టీ కంటే 1 ఓటు తక్కువ వచ్చినా నేను ఎన్నికలకు అత్యధిక మెజార్టీతో గెలిచిన నువ్వు ఈరోజు మా ప్రభుత్వం మీద మాట్లాడే కనీస నైతిక అర్హత లేదు. అసెంబ్లీ సాక్షినే నువ్వు పనిచేసినటువంటి శాఖ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ నువ్వే కోరుకున్నావు. నీ కోరిక మేరకు, నీ అభ్యర్థన మేరకు, నీ ఉత్సాహాన్ని, నీ ఊగులాటని ఎందుకు కాదనాలని చెప్పేసి మా ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో నువ్వు దోషిగా తేలుతావు కాబట్టి, నువ్వు 420 అవుతావు కాబట్టి, నువ్వు 420 కింద లోనకు పోతావు కాబట్టి ప్రభుత్వం పైన, మా ముఖ్యమంత్రి పైన అనేక రకాలుగా నువ్వు మాట్లాడటం అంటే నీ స్థాయికి అది తగదు. నీకు ఆయనను మాట్లాడే, ఆయన గురించి విమర్శించే నైతిక స్థాయి నీకు లేదు, నైతిక అర్హత కూడా నీకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్తాను. ఈ జిల్లా ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటి, జగదీష్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి, అత్యవసర ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తి, ఏం చేయాలనో అర్థం కాక ఆయనకు ఒక రూట్లెస్ ఫెలో, ఏది కూడా ఉండదు, ఆయనకు ఒక స్ట్రాటజీ ఉండదు, ప్రజల పట్ల ఒక కన్సర్న్ ఉండదు, క్యాడర్ పట్ల ఒక కన్సర్న్ ఉండదు, ఏది ఉండదు. కాబట్టి ఇలాంటి అవాకులు చెవాకులు పేలుకుంటూ పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
ఈయనే పెద్ద 420. ఈ 420ని విశ్వసించొద్దు, నమ్మొద్దు. ప్రభుత్వం పైన పదే 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 నువ్వు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజలు నీకు తగిన విధంగా సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తుంది. నిజంగా నీకు నేను చేసిన ఛాలెంజ్కి దాన్ని రిజైన్ చేసిరా, నేను వస్తా. నువ్వు చేసినటువంటి ఆరోపణ మీదనే ఎన్నికల పోదాం. నేను నీ మీద చేసినటువంటి ఆరోపణల మీదనే ఎన్నికల పోతాం. మా నియోజకవర్గాన్ని ఏ విధంగా నువ్వు అభివృద్ధికి దోచుకోకుండా ధ్వంసం చేసినావో ఆధారాలతో సహా నేను తీసుకొస్తాను. నువ్వు ఇచ్చినటువంటి హామీలు, గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఊరికి ఎన్ని నిధులు ఇస్తానని హామీలు ఎన్ని ఇచ్చినావో ఇవన్నిటి మీద నేను రెడీ. నీ ఉపన్యాసాలు, నీ ఆధారాలతో సహా నేను వచ్చేస్తాను. అప్పుడు నువ్వా 420 మేము అనేటువంటిది ప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి చౌకబారు మాటలు, చౌకబారు వేషాలు, చౌకబారు విధానాలు మానుకోవాలి. 10 ఏళ్ళు 2 గవర్నమెంట్లో మంత్రిగా చేసినట్టు జ్ఞానం ఉండాలి కదా. ఒక ప్రభుత్వం వచ్చి నెల రోజులు అయింది. నెల రోజుల్లో నువ్వు ఇవ్వలేని 1వ తారీఖు జీతాలు ఇవ్వలేదు నువ్వు ఉద్యోగస్తులకు. మేము అతి త్వరలో జీతాలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసినాం. అది మాకు అది కాదా మా చిత్తశుద్ధి? 48 గంటల్లో బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చినాం. అది కాదా మా చిత్తశుద్ధి? పేదవాళ్ళు అనారోగ్యం పాలయ్యి ప్రభుత్వ హాస్పిటల్లో సరిగా వైద్యం అందక ప్రైవేట్ హాస్పిటల్లో పోతే 7-8 లక్షలు ఖర్చు అవుతుంటే 10 లక్షలు ఇచ్చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేపిస్తున్నాం. ఇది కాదా మా చిత్తశుద్ధి? దాంతో పాటుగా మేము ఇచ్చిన 6 గ్యారెంటీల్ని అమలు చేయడం కోసం నెల రోజుల్లోపే దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ఇది కాదా మా చిత్తశుద్ధి? కట్టంగూరు మండల హెడ్ క్వార్టర్కి పోతే అక్కడ వచ్చిన ఆఫీసర్లే చెప్పిండ్రు, దాదాపుగా 500 మంది వరకు, 400 నుంచి 500 మంది వరకు విడో పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు భర్తలు. ఈ జిల్లా ప్రజల్ని ఆలోచించమని చెప్పేసి నేను కోరుతాం. కేటీఆర్ గారు నువ్వు మంత్రి ఉన్నప్పుడు నకరికల్ టౌన్ డెవలప్మెంట్ కోసం వేసినటువంటి శిలాఫలకాలు, ఇక్కడ జరిగినటువంటి నీ టౌన్ డెవలప్మెంట్లో జరిగినటువంటి అవినీతిలో నువ్వు 420వా కాదా? చర్చకు రా, బహిరంగ చర్చకు రా, మేము సిద్ధం. జగదీష్ రెడ్డి గారు నువ్వు ఈ జిల్లా మంత్రిగా ఉండి నక్కలగండి సొరంగ మార్గాన్ని ఇంచు మందమైన పూర్తి చేయకుండా ఈ జిల్లా ప్రజల్ని మోసం చేసి 420గా మారింది నువ్వా కాదు? దాంతోపాటు ముసలమ్మ చెట్టు లిఫ్ట్ని సంవత్సరం లోపు పూర్తి చేయకుంటే అప్పుడు నువ్వు జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు నాగార్జున సాగర్ ఎన్నికలప్పుడు నాగార్జున సాగర్ లిఫ్ట్ను పూర్తి చేయకుంటే మా మంత్రి రాజీనామా చేస్తాడని స్టేజ్ మీద అప్పుడు మీ ముఖ్యమంత్రి మాట్లాడారు. పూర్తి చేయకపోగా, రాజీనామా చేయకపోగా 420గా మారిన నువ్వు మా ప్రభుత్వం మీద మాట్లాడి మా ప్రభుత్వం మీద విమర్శ చేసే నైతిక అర్హత నీకు ఎక్కడికి చెప్పేసి ఈ సందర్భంగా ఏమడుగుతాను. జలహారతి అని పెట్టి కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చినా నల్గొండ జిల్లా సస్యశ్యామలం అయిపోతుందని చెప్పేసి జలహారతిలో పట్టిన నీ జలహారతి ఈనాడు నాగార్జున సాగర్ 2వ పంటకు నీళ్ళు ఇవ్వలేని దయనీయమైనటువంటి స్థితికి వెళ్ళిపోయిందంటే ఎటుపోయింది మీ జలహారతి? ఎటుపోయినా మీ కాళేశ్వరం నీళ్ళు? ఇటు కృష్ణానదిని అటు గోదావరి నదిని అనుసంధానం చేసినామని చెప్పేసి మాట్లాడినాం. నీ మాటల రికార్డు కూడా ఉన్నది. మూసి, కృష్ణ, గోదావరి ఈ 3 అనుసంధానం అయిపోయింది. ఈ జిల్లాను సస్యశ్యామలం చేసినాను, నేనే అన్నీ చేసినానని చెప్పేసి మాట్లాడినాము. అలా బహిరంగ చర్చగా మా నకరికల్లు నియోజకవర్గంలో 1 ఎకరా కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినట్టుంటే నేను రెడీ. నువ్వు రెడీనా? నిజంగా మా గవర్నమెంట్ నువ్వు 420 హామీలు అంటున్నావు కదా,
నువ్వు నిజంగా 420 హామీలు అనేటువంటి బేసిక్ మీదనే నువ్వు రాజీనామా చేయి, నేను రాజీనామా చేస్తే ఇద్దరం కలిసి ఎన్నికలకు పోదాం. ప్రజలు నువ్వు ఓవరు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ మీద పాలిటిక్స్ ఉంది. మా ముఖ్యమంత్రిని ఒప్పించుకొని పెట్టుకొని 4-5 ఏళ్ల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అవస్థపడుతుంది. 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇచ్చినవా? మాట్లాడటానికి అర్థం ఉండాలి, మాట్లాడటానికి మీనింగ్ ఉండాలి. చేయి, నువ్వు విమర్శలు చేయి, నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మనమే కదా 2014లో గవర్నమెంట్ వచ్చినప్పుడు మనమే కదా మాట్లాడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయాలని చెప్పేసి నువ్వే కదా మాట్లాడింది. స్వీకరిస్తామన్నావు కదా, నువ్వు కూడా మాకు నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు అవి ఇవ్వడానికి చేత కాదు, అవి ఇవ్వడానికి తెలివి లేదు, అవి మాట్లాడటానికి శక్తి లేదు. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడితే, ఇలాంటి మాటలు ఇట్టని నువ్వు కంటిన్యూ చేస్తే రోజుకొక స్టోరీ చొప్పున నీ బండారం అంతా బట్టబయలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ, మా ప్రభుత్వం పైన, మా ముఖ్యమంత్రి పైన తప్పుడు ఆరోపణలు, తప్పుడు పదాల్ని, సత్యదూరమైనటువంటి మాటలను మాట్లాడితే సహించమని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.